ఎట్టకేలకు ఏపీలో మరొక మన కార్యక్రమంతో మేము ముందుకైతే వచ్చాను. మరొక ముఖ్యమైన అప్డేట్తో ఈరోజు వీడియో అయితే ఉండబోతుంది అనమాట. విద్యార్థులకు సంబంధించి ప్రైవేటు పాఠశాలలో ఉచిత దరఖాస్తులు అంటే ఉచిత సీట్ల కోసం, ప్రైవేట్ పాఠశాలలో ఉచిత సీట్ల కోసం దరఖాస్తులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో మనం చూసుకున్నట్లయితే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 20% ఉచిత ప్రవేశాలకు సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు అయితే ప్రకటన విడుదల చేయడం జరిగింది. 1వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 28 నుంచి మే 15 వరకు కూడా దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారనమాట. అర్హులైన వారు ప్రాథమిక వివరాలతో మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకు అయితే తర్వాత అయితే తీసుకెళ్తాను. ముందు ఈ వివరాలన్నీ చూసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చేయాలంటేనేది ముందుగా చూద్దాం. అయితే అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే మనకి cscap.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో దరఖాస్తులు అయితే సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే మనకి సందేహాల నివృత్తికి సంబంధించి అయితే ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారు ఏమైనా డౌట్స్ ఒకవేళ సందేహాలు ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒక మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. అది టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. ఫ్రీగా అయితే చేయొచ్చు. 1800-425-8599. మరొకసారి చూడండి, 1800-425-8599 అనే నెంబర్ని మీరు చేసిన టోల్ ఫ్రీ అన్నమాట. ఇది ఫ్రీగానే చేయొచ్చు. ఇది చేసినట్లయితే మీ సందేహాలకు ఉన్న అన్ని సమాధానాలు కూడా వారైతే సమాధానాలు అయితే ఇస్తారన్నమాట. అయితే దరఖాస్తు చేయడానికి కొన్ని పత్రాలు అయితే సమర్పించాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పారనమాట. అందులో భాగంగా ప్రస్తుతం చిరునామా కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, భూమి హక్కు పత్రాలు కానీ, ఉపాధి హామీ జాబ్ కార్డు కానీ, పాస్పోర్ట్ సైజు మనకి పాస్పోర్ట్ కానీ, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, విద్యుత్ బిల్లు కానీ, అద్దె ఒప్పంద పత్రం కానీ అవసరం అయితే ఉన్నాయని చెప్పారు. ఇందులో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ఇక పిల్లల వయసు ధృవీకరణ పత్రం సమర్పించాల్సి అయితే ఉంటుంది. అంటే ఖచ్చితంగా వారికి పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. అది ఉంటేనే కానీ లేకపోతే పని అయితే అవ్వదు. వీరికి సంబంధించి ఖచ్చితంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అయితే సిబిఎస్ఈ కావచ్చు, ఐబీ కావచ్చు, ఐసిఎస్సి బడుల్లో ప్రవేశాలకు 2025 మార్చి 31 నాటికి 5 ఏళ్ళు పూర్తయి ఉండాలన్నమాట. ఖచ్చితంగా అంటే ఎప్పటికి ఉండాలి మనకి 2025 మార్చి 31 నాటికి 5 సంవత్సరాలు అయితే పూర్తయిపోయి ఉండాలి. అంటే 6వ సంవత్సరంలో ఎంటర్ అవ్వి ఉండాలన్నమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం సిలబస్ పాఠశాలలో అయితే జూన్ నాటికి 5 ఏళ్ళు పూర్తయి అయితే ఉండాలి. ఈ జూన్ నాటికి అంటే జూన్ నెలకు అనమాట. జూన్ 30కి సంబంధించి 31కి సంబంధించి అంటే జూన్ 30కి సంబంధించి. ఇక గ్రామ వార్డు సచివాలయాలు డేటా ఆధారంగా మే 16 నుంచి 20 వరకు కూడా విద్యార్థులకు సంబంధించి ప్రవేశానికి అర్హతలు అయితే నిర్ణయిస్తారనమాట. లాటరీ ద్వారా మొదటి విడత ఫలితాలను మే 21-24 మధ్య విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక సీట్లు పొందిన విద్యార్థులు ప్రవేశాల నిర్ధారణ జూన్ 2 అయితే చేస్తారు. 2వ విడత ఫలితాలను జూన్ 6 అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి ఇక్కడ తల్లిదండ్రులకు సంబంధించి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి ఒక నెంబర్ అయితే ఉంది. ఈ నెంబర్కి అయితే కాల్ చేస్తారు. మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లారిఫై చేసుకుంటారు. ఇక్కడ అనేది కొంతవరకు మీకు ఇక్కడ కొంతవరకు క్లియర్ అయితే అవుతుంది. ఇది ఎలా పెడదాం. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మనం వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే దరఖాస్తు చేసుకున్న తర్వాత దానికి సంబంధించి మీ అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి ఇప్పుడు చెప్పుకున్న కార్డులో ఏదో కార్డు, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, కరెంటు బిల్లు కానీ ఏదో ఒకటి. అదేవిధంగా దాంతోపాటు పిల్లలకు సంబంధించి వయసు నిర్ధారణ కోసం వారి డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 ఎంటర్ చేసి అయితే చేయాలన్నమాట. మనకి 28 వరకు కూడా టైం అయితే ఇచ్చారు. మే 15 వరకు కూడా ఈ నెల 28 నుంచి మే 15 వరకు కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో కూడా వెళ్ళి మీకు అయితే చూపిస్తాను అన్నమాట. దానికి సంబంధించి యాక్చువల్లీ మనకి అంటే ఈ నెల 28 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆప్షన్ అయితే అందుబాటులో ఉండదు ప్రజెంట్ అయితేనే ఇప్పుడు మనం చేసుకున్న టైంకి. కానీ దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను నేను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది
సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్కూళ్ళకి సంబంధించి ఇక్కడ మనకి అన్ని వివరాలు అయితే ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దానికి సంబంధించి వివరాలన్నీ స్క్రోల్ అవుతూ ఉంటాయి. మనకి ఏదైతే కొత్తగా విద్యార్థులకు సంబంధించి ఫస్ట్ క్లాస్ సంబంధించి ఏదైతే ఫ్రెష్ అప్లికేషన్స్ వస్తాయి అక్కడ మనకి ఇక్కడైతే స్క్రోల్ అయ్యి కనబడుతుంది అనమాట. ప్రజెంట్ ఎందుకంటే మనకి ఇక్కడ 28వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడైతే మనకి కనిపించట్లేదు. సో ఈ వెబ్సైట్లోనే మనకి ఇక్కడ స్క్రోల్ అయ్యే దగ్గరే క్లియర్గా పైన ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఈ స్క్రోల్ అయ్యే దగ్గరే మీకైతే కనిపిస్తుంది అనమాట. అప్లికేషన్ సంబంధించి దరఖాస్తు చేసుకోమని చెప్పేసి ఫస్ట్ క్లాస్ సంబంధించి అని చెప్పేసి అక్కడైతే క్లిక్ చేసి మీరు చేసుకుంటారు. సో 28వ తారీఖు నుంచి అయితే మనకు ఆప్షన్ అయితే వస్తుంది. సో అప్పుడైతే మీరు చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు చేసుకోలేని పక్షంలో మీరు ఏం చేయాలంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి చేసుకోవచ్చు. లేదా గ్రామ వార్డు సచివాలయంలో అవ్వకపోతే మీరు ఇంటర్నెట్ సెంటర్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నెట్ సెంటర్లో కూడా దీనికి సంబంధించి మీరైతే దరఖాస్తులు అయితే చేయించుకోవచ్చు. మొత్తం మేము చూసుకున్నట్లయితే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు కూడా మీరు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత సీట్లకు సంబంధించి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు అయితే దరఖాస్తు అయితే చేసుకోండి. అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు అయితే చేసుకోండి. లాటరీ ద్వారా శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అందరూ అప్లై చేసిన తర్వాత లాటరీ విధానం తీస్తారు. ఈ లాటరీలో ఎవరికైతే సీట్ అయితే వచ్చిందో వారికి మెసేజ్ రూపంలో పంపించడం అయితే జరుగుతుంది. సో మీకు సీట్ అయితే వచ్చిందని చెప్పి అలాట్ చేయడం అయితే జరుగుతుంది మెసేజ్లు. దాన్ని బట్టి మీరైతే జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మీరు స్కూల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇక్కడ ఆప్షన్ మీరైతే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడే మీకు దగ్గరలో ఉన్న స్కూళ్ళన్నీ కూడా అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. దాన్ని బట్టి మీరు స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఏ స్కూల్ అనేది మీకు ఏ స్కూల్ దగ్గరగా ఉంది, మీకు ఏ స్కూల్ ఇష్టం జాయిన్ అవ్వడానికి అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అంతా పూర్తవుతుంది అనమాట. ఇవన్నీ ఉంటాయి. సో మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అయితే పూర్తి చేసుకోవచ్చు. లేదంటే ఈ ఇంటర్నెట్ సెంటర్లో కూడా మీరైతే పూర్తి చేసుకోవచ్చు. లేదు కొంతవరకు నాలెడ్జ్ ఉందంటే మీ ఫోన్లోనే మీరైతే ఇలా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరైతే ఫిల్ చేసుకోవచ్చు. సో మనకి మే 15 వరకు చివరి వరకు అవకాశం ఉంది. ఆల్రెడీ మొబైల్ నెంబర్ నేనైతే ప్రొవైడ్ చేశాను. ఆ మొబైల్ నెంబర్తో మీరైతే ఫోన్ చేసి కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇచ్చే కొత్త మనకి గతంలో నుంచి జరుగుతుంది. సో ఇది మనకి పేద విద్యార్థులకు సంబంధించి ఉచితంగా సీట్లు కేటాయించే 20% సీట్లు అయితే ఇచ్చే పథకం అనమాట ఇది. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను.